పారి ఓ కార్పొరేటర్ కు సుక్కలు చూపించిన పెద్ద మనిషి అని వార్త చేసినాం యాదికున్నదా గదేనుల్లా స్వచ్ఛ భారత్ కోసం చెప్పులు అరిగేటట్టు తిరిగిండు చూడుర్రి గా కార్పొరేటర్ అన్ననే అన్నను ముద్దుగా తెలంగాణ బంగి అనంతయ్య అని కూడా పిలుచుకుంటారు ఎందుకంటే తీర్ల ఏషం కట్టి పొద్దుగానే ఇండ్ల పొట్టి బయలుతాడు కాబట్టి మరి గట్లా పోయినప్పుడు ఎన్నో ఎటమెటమైందట ఏందో అది అరుచుకుందాం పారి మళ్ళొచ్చిండమ్మా హైదరాబాద్ లో ఉన్న అయత్ నగర్ కార్పొరేటర్ సామల తిరుపతి రెడ్డి అన్న ఎరికే కదా ఎన్ని పనులున్నా ఇడిచిపెట్టి పొద్దుగాలనే సఫాయి కార్మికులను ఎంటేసుకొని వాళ్ళ డ్రెస్సులనే తిరుగుతుంటాడు ఈయన అగో గట్లనే ఇయ్యాల కూడా ఇంటి పక్క కేవలం చెత్త పోస్తున్నారని అరుచుకునేదందుకు వీడియో తీసుకుంటా ఇండ్లల్లా పోయి కేసులు ఇరుక్కున్నాడు ఇగో ఈయననే అన్న మీద కేసు పెట్టింది नहीं फेंकना है स्वच्छ भारत के लिए आप लोगों मदद करें कचरा किसको डाल रहे हैं आप అగో ఏమో లొల్లైతున్నట్టున్నది కదా అన్న ఏమైంది ఏంది కథ ఫోన్ లో వీడియో పట్టుకుంటా ఇంట్లోకి వచ్చిండు ఇంట్లోకి వచ్చేసరికి నేను మామూలుగా అప్పటికి ఇంకా నిద్ర కూడా లేవలేదు ఇంట్లోకి వీడియో తీసుకుంటూ వచ్చుకుంటా లేడీస్ తో ఎలా ఉంటారు మార్నింగ్ పూట ఆయన మున్సిపాలిటీ చేసుకొని వచ్చిన ఆయన మామూలు కార్పొరేటర్ అంటే అసలు ఎవరు గుర్తుపడరు ఆయన మనం ఫేస్ చూస్తున్నాం కాబట్టి మనం రోజు చూస్తూ ఐడియా ఉంది కాబట్టి అది కూడా వాజీవే కాకి బట్టలు ఉంటే కార్మికుడు అనుకుంటారు గాని కార్పొరేటర్ అనుకుంటారా ఎవరైనా అడుగుదాం ఆగు ఏందే తిరుపతి అన్నా ఏమో దార్కర్తనం చూపించినవాట ఏం దుర్భాషలాడాలన్నా ఇంట్లోకి వచ్చి దుర్భాషలాడాలి ఏమంటే నువ్వేం అనందే ఉత్తుగానే కేసు ఎందుకు పెడతారే మరి వాళ్ళ ఇంటికి పోయి బొట్టు పెడుతున్నాం మేము చెత్త లేకండి అని బొట్టు పెడుతున్నాం దుర్భాషలాడేది ఏముంటది ఒరొక్క చెత్త వేయొద్దని బొట్టు పెట్టినందుకు కేసు పెట్టిండానే కేసు ఫైన్ వేయాలి లేకపోతే బొట్టు పెట్టాలి గట్ల చెప్పు పైన వేస్తానని బెదిరించినట్టున్నావు కట్టం పో అన్నట్టున్నారు నువ్వేదో తిట్టినట్టున్నావు అంతేనా అప్పుడే పెళ్ళైంది కాబట్టి వాళ్ళ ముంగట ఈగో ఫీల్ కావచ్చు వాళ్ళ కొత్త కూడలు ముంగట అటువంటి జరగవచ్చు తప్ప అంటే నువ్వు ఇంటింటికి తిరిగి హీరోగాంగలేంది కొత్తగా పెళ్ళైన హీరోయిజం చూపెట్టాడా మరి అయితమాయే గాని పట్నంలో ఏ కార్పొరేటర్ మీద లేని కేసులన్నీ నీ మీదనే ఎందుకు పెడుతున్నారు ఇరికిద్దామని చూస్తున్నారా ఇట్లా ఎవరు కూడా ఇరికిస్తే ఇరికేది కాదు నేను ఓహో నువ్వు ఇరికిస్తే ఇరికేటోని కాదే నువ్వే పోయి ఇరుక్కుంటావు అంతేనా మరి ఆయత్నాల చెరువు కబ్జా పెడితే దానికి పోయి ఆయన కంప్లైంట్ ఇస్తాడు అంటే నువ్వు కబ్జాలు చేస్తున్నావు ఒప్పుకుంటున్నావులే ఆయత్నగర్ లా గజ్జి వెంకట స్వామి మొన్న చెరువులో కబ్జా పెట్టిండు అన్ని టీవీలలో నేనే కబ్జా పెట్టినట్టు వచ్చింది అది మరి ఇప్పుడు ఆల్రెడీ కొలత చేసారు అలా ఫంక్షన్ హాల్ వస్తుంది అన్ని వస్తుంది మరి నేను కొలత చేద్దాని ఉద్దేశం ఉంది అది ఫిర్యాదేనా అంటే అక్రమార్కులకు గుండెలో నిద్రపోతున్నా కాబట్టి నా యొక్క గొంతు నొక్కాలే ఇతను మా అక్రమాలు వెలికి తీస్తున్నానే భయంతో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఇన్నారోళ్ళ అయత్ నగర్ ను అభివృద్ధి చేసేందుకు ఈడియోలు తీసుకుంటా కష్టపడుతుంటే అన్న మీదనే కేసులు పెడుతుర్రట పబ్లిక్ కానీ ఏ కార్పొరేటర్ లేని పేరు సంపాదిస్తున్నవే నీ శాతలతోటి నువ్వు సూపర్ టీవీ